బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఇప్పటి వరకు నందిని రెడ్డి గారికి విజయం ఏమి ఇచ్చింది, అలానే నిశ్శబ్దంగా మీ నుంచి ఏం తీసుకెళ్ళిపోయింది ది సక్సెస్? మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఇచ్చింది కోర్స్ ఆబ్వియస్లీ పేరు, డబ్బు అవన్నీ ఉన్నాయి. బట్ నేను ఎక్కడో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో వెళ్తున్నప్పుడు వచ్చి నాతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే, నేను వాళ్ళ ఇంటి మెంబర్ లాగా మాట్లాడతారు. చాలా ఎమోషనల్గా మాట్లాడతారు, చాలా జెన్యున్గా మాట్లాడతారు. సో ఇట్ గేవ్ మీ దట్ కనెక్షన్ విత్ పీపుల్. విజయం ఇచ్చింది నాకు అది. బట్ నిశ్శబ్దంగా ఏం తీసుకెళ్ళిపోయింది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఆలోచించలేదు ఇప్పటివరకు ఏం పోగొట్టుకున్నాను. కొన్నిసార్లు నన్ను భూతద్దంలో పెట్టి చూస్తారు. ప్రతిదీ ఒకటి ఎగ్జాజరేట్ చేసి చూస్తారు. మనం ఎవరన్నా ఒక మీడియా ఐలో ఉంటే ఒక ఇమేజ్ ఫామ్ చేసేసుకుంటాం. సో యా, ఇట్స్ టేకెన్ అవే దట్ సెన్స్ ఆఫ్ ప్రైవసీ, దట్ సెన్స్ ఆఫ్ నేను ఇప్పుడు కెమెరా ముందు ఉంటే నేను కొంచెం ఆచితూచి మాట్లాడాలనేది అర్థమైంది. బికాస్ నేను ఇష్టం వచ్చినట్టు నవ్వితే, ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతే పీపుల్ క్యాన్ మిస్ఇంటర్ప్రెట్ ఇన్ మెనీ వేస్. సో దట్ మొన్ననో ఎవరో మాట్లాడుతూ అన్నారు, 5 years బ్యాక్కి ఇప్పటికీ ఇంటర్వ్యూస్ చూస్తుంటే కొంచెం పొలిటికలీ కరెక్ట్ అయిపోయారు అని అన్నారు. అవునా అన్నాను. సో ఎక్కడో ఐ థింక్ people are observing me. I've become conscious of that. So maybe that ability to be carefree, especially when I'm expressing myself, is to one extent lost. Because it's become very nasty అండి సోషల్ మీడియాలో. తిట్టడము, బూతులు మాట్లాడటము, మిస్ఇంటర్ప్రెట్ చేసుకోవడము, ఎందుకు వచ్చిన గొడవ అనే అనిపిస్తూ ఉంటుంది సగం టైము. బట్ దట్స్ అ ప్రైస్ యూ పే. అండ్ మీ సక్సెస్ కానీ ఫెయిలియర్ కానీ వెరీ పబ్లిక్ ఇప్పుడు. సో ప్రతిసారి ఎగ్జామ్ రాసేసి వచ్చి నేను నిలబడాను మా ముందు. నచ్చితే పూలు వేస్తారు, లేకపోతే రాళ్ళు వేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. టూ డిఫికల్ట్ కదా? ఇట్ ఈస్ డిఫికల్ట్. సో దట్ ఈస్ ద థింగ్ ఐ హ్యావ్ టు ఫేస్. యూ లాస్ట్ ఇట్. బట్ మీరు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. ఎస్, యా, కావాలనుకుంటే ఒకటి వదిలేయాలి. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. దిస్ బిజినెస్ ఇస్ లైక్ దిస్. ఇప్పుడు నేను మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా, సడన్గా టక్కు మనకు గుర్తుకొస్తుంది, ఎవడో ఒకటి కింద కామెంట్ చేస్తాడు, ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. సమంత గారి గురించి కూడా, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి, నేను అదే అంటున్నా. ఇప్పుడు నాకు న్యాచురల్గా వచ్చింది. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం ఇంగ్లీష్ వస్తుంది. నేను స్వతహాగా ఎలా ఉంటానో 100% అలా ఉండలేను, ఉండకూడదు అనేది ఒకటి వచ్చేస్తుంది. So that is what I have lost. You have lost it. Okay. So again, maybe it is personal question, I don't know. Do you miss Shanti garu? Shanti, my cousin, yeah. She's yeah. Her daughter is getting married soon. July lo, my niece Kanuka. Yeah, I do miss her a lot because my రోజు తనిల్ దాటి వెళ్ళాను నేను. సో మా ఇంటి ఒకటే కాలనీలో ఉంటాము. సో do you remember any personal conversation with her that you miss today, like తను ఉంటే? పర్సనల్ కన్వర్జేషన్ అంటే ఐ న్యూ లైక్ తను ఉంటే డెఫినెట్గా ఫస్ట్ ఫోన్ చేసేది అక్క. అంటే పక్కనే ఉంటాం కాబట్టి పొద్దున నాకు దోసపిండి లేకపోయినా, మా ఇంట్లో ఉల్లిపాయ కావాలన్నా, టమాటా కావాలన్నా, శాంతి ఇది ఉందారా అది అందారా అని ఫోన్ చేసే పని. I miss her. Her parents are still stay where we stay, and her husband, kids కన్నా అక్కడే ఉంటారు. రోజు టెక్స్ట్ చేస్తూ ఉంటాము. బట్ యా, we miss them. But I know somewhere she's happy, and కానుక పెళ్ళి అవుతుంది. సో మేము అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం. యా, ఆవిడకి ఏం జరిగింది అని యూ డింట్ మెన్షన్ ఇన్ దట్ పోస్ట్. సో అప్పుడు మేము ఆలోచిస్తాం. యా, షీ హ్యాడ్ క్యాన్సర్ అండి. సో షీ పాస్డ్ అవే. వాట్ ఈస్ నందిని రెడ్డి ఈస్ ప్రౌడ్ ఆఫ్? అంటే అప్పుడు పోరాటంలో చాలా కళలతో ఇండస్ట్రీకి వచ్చిన నందిని రెడ్డియా, ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డియా? వాట్ ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్? ఐఎమ్
proud of I'm proud of how my films connected to people. That is the thing I'm most proud of. ఓకే బికాస్ ఇట్స్ వెరీ జెన్యున్ అండి. వాళ్ళు వచ్చి చెప్పేది ఇది ఈ సినిమా ఇంత చేసింది అంత చేసింది ఆ లెక్కలు నాకేం గుర్తుండవు. ఓకే నిజానికి నన్ను అడిగితే నాకు తెలియదు నా సినిమాలు ఎంత చేసాయో. నాకు పెద్దగా పట్టించుకోను, అంత నాకు ఫాలో అవ్వను, గుర్తుపెట్టుకోను. కానీ ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్తే నాకు ఆ సినిమా గురించి నాకు ఇట్లా అనిపించింది, మా 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 గ్రాండ్ మదర్ గుర్తుకొచ్చింది, అవన్నీ గుర్తుకుంటాయి నాకు. ఓకే సో ఐ రిమెంబర్ మోర్ హౌ these made people feel. That's what is more valuable for me. Okay, what is that one thing you want to change about our industry, Telugu film industry? I'm not talking about Indian film industry. Telugu film industry andi, where we are a fantastic industry. True. And Telugu film audience is one of the best audience in the world. Exactly. అంటే మనం ఎంత ఇష్టపడతామండి సినిమాల్ని. మనకు మన ఇంట్లో ఒక పెళ్ళి, ఒక సంబరము, ఒక పండగ, ఒక పబ్బము, ఏదైనా సరే సినిమాలు మన కల్చర్లో ఎంత ఇమిడిపోయాయంటే వి రియలీ లవ్ సినిమా. అంత మంచి ఆడియన్స్ ఉన్న ఇండస్ట్రీ మనది. సో మనము ఐ వాంట్ us as an industry to tell stories that can bring people to the theatres and in a reasonable price. And ప్రొడ్యూసర్స్ బతకాలండి మా ఇండస్ట్రీలో. ఓకే, ప్రొడ్యూసర్స్ బాగుపడితే ఇండస్ట్రీ బాగుపడుతుందండి. ఇట్స్ ఇది చాలా పెద్ద విషయం. ఏంటంటే ప్రొడ్యూసర్సే ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలి, ఒక ఫ్యామిలీ అంటే ఇట్స్ కాస్టింగ్ దెమ్ టూ మచ్. సినిమాకి వెళ్ళి థియేటర్లో ఏదైనా కొనుక్కొని తినారంటే కరెక్ట్, అట్స్ హాఫ్ ఆఫ్ దేర్ సాలరీ అన్నట్టు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. సో ప్రొడ్యూసర్స్ కాస్ట్ బర్డెన్ ఎట్లా తగ్గించాలనేది మేము ఆలోచించాలి. హౌ కెన్ వి tell stories better? How can actors become partners in the whole thing and not burden the film? Is what we have to think andi, because there's a lot of challenges unnai. Ippudu meeku YouTube kuda freega janalu కూర్చొని ఇంట్లో చూసేసుకుంటున్నారు. సో ఆ ఆడియన్స్ని తీసుకురావాలంటే we have to make it. సినిమా ఒకప్పుడు World War II అప్పుడు కూడా ఎందుకు గ్రో అవుతుంది, వార్ వచ్చినప్పుడల్లా సినిమా చాలా ఇండస్ట్రీ చాలా పెరిగింది. ఎందుకంటే ఇట్ వాస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆల్వేస్. మీరు ఒక హాలిడేకి వెళ్ళాలన్నా, ఒక లంచ్కో డిన్నర్కి వెళ్ళాలన్నా ఎక్కువ డబ్బులు పట్టేవి. కానీ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ తోటి సినిమాకి వెళ్ళటము. సో సినిమా షుడ్ ఆల్వేస్ రిమైన్ దట్ మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎందుకంటే థియేటర్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మనకి ఒక అందరితో కలిసి నవ్వటం కానీ, చప్పట్లు కొట్టి విజిలేసి చూడటం కానీ, మీరు ఇంట్లో కూర్చుంటే మీకు ఆ ఐ రాదు. సో ఆ బంగారం లాంటి ఆడియన్స్ని మనం పోగొట్టుకోకూడదు. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ టూ ఇస్ టు మేక్ దిస్ అ వెరీ సేఫ్ స్పేస్ ఫర్ విమెన్ టు బీ అండి. దీస్ ఆర్ ద టూ థింగ్స్ దట్ ఐ వుడ్ లైక్ దిస్ ఇండస్ట్రీ టు బీ. టు కంటిన్యూ విత్ ద సెకండ్ స్టేట్మెంట్, ఇప్పుడు వైడర్ ఆప్షన్స్ ఉన్నాయంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ది డైరెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ యాక్టర్స్, వైడర్ ఆప్షన్ ఉందంటారా, లేదంటే సవాళ్ళే కొంచెం పెరిగాయి అంటారా? ఆప్షన్స్ ఉన్నాయండి, కానీ అలాగే సవాళ్ళు కూడా పెరిగాయి. రెండూ నిజమే. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి కావాల్సిన మంది కంటే ఒక 10 రెట్లు 100 రెట్లు జనం ఉన్నారు. సో కాంపిటీషన్ పెరిగింది. పోతే ఇది అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ తప్పుదారిలో పట్టించడము, వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. సో ఐ వుడ్ లైక్ అ మోర్ కైండ్ ఆఫ్ అ స్ట్రక్చర్డ్ అప్రోచ్ వేర్ ఒక ఫిల్మ్ బాడీ నుంచే ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ విచ్ ఇస్ లుకింగ్ అండ్ గైడింగ్ దీస్ యంగ్స్టర్స్ లాంటిది ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది దానికి అని. ఓకే, టు కంటిన్యూ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, ఓటీటీస్ వచ్చాక మూవీస్కున్న దుర్భేద్యమైన ఇదేదైతే ఉండిందో అది పోయిందంటారా? ఓటీటీస్ వచ్చిన వల్ల ఇంకా ఫ్యామిలీస్కి ఇప్పుడు హెల్ప్ అవుతుందంటారా? ఓటీటీస్ రావడం వల్ల మీకు రకరకాల కథలు చెప్పే స్పేస్ వచ్చిందండి. ఓకే, ది ఫ్లిప్ సైడ్ ఏంటంటే మనము ఓటీటీలో సేల్ అప్పట్లో చాలా ఈజీగా సేల్ అయిపోయేది సినిమా. సో అక్కడ కవర్ అయిపోయేసరికి మనకు ఒక చిన్న ఒక ఏమంటారు ఒక కేర్లెస్నెస్ రెక్లెస్నెస్ వచ్చింది. భయం బెణుకు లేదు, ఇంకా థియేటర్లో ఆడితే ఆడింది, లేకపోతే లేదు, మనకు డబ్బులు వచ్చాయనేది. అది మళ్ళీ ఇప్పుడు అది తగ్గినందుకు ఇప్పుడు అందరూ మళ్ళీ థియేటర్ది జాగ్రత్తగా చెయ్యాలి, మనం ఒక రెస్పాన్సిబిలిటీతో చెయ్యాలి, మనం ఆడియన్స్ థియేటర్ రప్పించాలనేది మళ్ళీ ఫోకస్ వస్తుంది, విచ్ ఇస్ ఇన్ వన్ వే గుడ్. ఓకే, సో టు ఎండ్ విత్ దిస్ లాస్ట్ క్వశ్చన్ ఇస్,
ఒక 10 years తర్వాత ఏదైనా ఒక యంగ్ డైరెక్టర్ ఇఫ్ దే ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆ 10 years తర్వాత కూడా ఈ విషయం ఇలానే నిజంగా ఉంటే బాగుండు అని అనిపించే విషయం ఏంటి టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ? 10 years తర్వాత థియేటర్స్కి ఇలాగే జనాలు వస్తూ ఉంటే బాగుండు, ఇంకా ఎక్కువగా కూడా వస్తే బాగుండు. ఓకే. థియేటర్స్ ఎప్పుడు ఉండాలి, సినిమా ఆన్ ద బిగ్ స్క్రీన్ ఎప్పుడు ఉండాలి. దే షుడ్ బి మోర్ హ్యూమన్ మేడ్ కంటెంట్ దెన్ ఏఐ కంటెంట్ ఆల్వేస్. ఎందుకంటే అది స్లిప్ అయిపోతే ఏఐ ఒక టూల్ అండి, కానీ కథలు మనుషులే చెప్పగలరు. True. సో సోల్ ఆఫ్ సినిమా, సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మిగిలిపోవాలి అలాగా. ఎందుకంటే హ్యూమన్ ఎవల్యూషన్లో స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అస్. మన చరిత్ర కానీ, మనకి ఏది కానీ, మన సంస్కారాలు కానీ, మన ఆచారాలు కానీ అన్నీ కథల ద్వారానే ముందుకు వచ్చినాయండి. సో కథలు చెప్పేది అనేది వెరీ వైటల్ పార్ట్ ఆఫ్ అస్. మనము ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈస్ అ టూల్. ఓకే. సో ఐ హోప్ దట్ సోల్ ఆఫ్ సినిమా స్టేస్. This అండ్ రీసెంట్గా నేను మై వాపస్ ఆవుంగా అని ఒక సినిమా చూశాను, ఇమ్తియాజ్ అలీ గారిది. అండ్ నేను పంజాబీని కాను, నేను పార్టిషన్ చూడలేదు, ఆ హిస్టరీ కొంత తెలుసు, కానీ అది చూసి కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. వాట్ ఎల్స్ హ్యాస్ దట్ పవర్ అండి అదర్ దెన్ సినిమా అండ్ స్టోరీ టెల్లింగ్. Yeah. సో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే కొత్త కొత్త రకాల స్టోరీస్ రావాలి, జనాలు వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, ముసలో ముత్క అందరు వెళ్ళాలి, చూడాలి. 10 years తర్వాత ఇఫ్ థియేటర్స్ ఆర్ స్టిల్ హౌస్ఫుల్, పీపుల్ ఆర్ గోయింగ్, సింగిల్ స్క్రీన్స్ ఆర్ అలైవ్, ఓకే. I will be the happiest person. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి Thank గారు. you. Thank you. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.